వీడిజిటల్ న్యూస్ కి స్వాగతం. వార్తల ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 9న సింహాచలేశ్వరుని తెప్ప తిరునాళ్లు ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు. స్థిరాస్తి లావాదేవీలో వివాదం వల్లే తహసీల్దార్ హత్య, స్మార్ట్ టెక్నాలజీతో నిందితుడిని గుర్తింపు, వివరాలను వెల్లడించిన నగర సిపి. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి R&D కీలకం. MSME సమావేశంలో నేవల్ వైస్ అడ్మిరల్ శ్రీ శ్రీనివాసన్ వెల్లడి. ఏసీపీ వలలో గ్రామ పంచాయతీ కార్యదర్శి 7,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి దేవస్థానం సింహాచలం నందు ఈ నెల 9వ తేదీన పుష్య బహుళ అమావాస్య సందర్భంగా కొండ దిగువ వరహ పుష్కర్ణి నందు శ్రీ స్వామివారి తెప్పోత్సవం అత్యంత వైభవంగా జరపబడిందని ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఈ సందర్భంగా అవసరమైన ఏర్పాట్లను ఏసీపీ అన్నపు నరసింహమూర్తి, డీఈఓ సుజాత, ధర్మకర్తలు గంట్ల శ్రీనుబాబు, దినేష్ రాజు, రాజేశ్వరి, శ్రీదేవి వర్మ, రామలక్ష్మి, సువాడ శ్రీదేవి ఆధ్వర్యంలో వివిధ డిపార్ట్మెంట్లతోని ఏర్పాట్లను పరిశీలించారు. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపించినట్లుగా ఆలయ ఈవో శ్రీనివాసమూర్తి తెలియజేశారు. ఈ సమావేశానికి గాను వివిధ డిపార్ట్మెంట్ల అధికారులు, ఆలయ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ రాంబాబు, ఏఈఓలు బ్రహ్మరాంబ, నరసింగరావు, పర్యవేక్షణ అధికారులు రమణ, ఏఈ బాబ్జీ, పిఆర్ఓ నాయుడు తదితరులు పాల్గొన్నారు. 9వ తారీఖు సాయంత్రం ఈ తెప్పోత్సవం అనే పవిత్ర కార్యక్రమం స్వామివారికి జరపతలపెట్టారు. ఈఓ గారు, కార్యనిర్వాహక బోర్డు అంతా తలపెట్టారు. కాబట్టి దానికి సంబంధించి మేము 3 రకాలైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. స్వామివారు కొండ మీద నుంచి దిగువకి ఉత్సవంగా వస్తారు కాబట్టి ట్రాఫిక్ రెగ్యులేషన్ చేస్తున్నాము. అలాగే స్వామివారు కలశం నుంచి ఈ పుష్కరిణి దగ్గరికి వచ్చేసరికి ఈ వీధుల్లో కొంచెం కంజెషన్ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ట్రాఫిక్ మూమెంట్స్ని రెగ్యులేట్ చేస్తూ ఈ అందరికి కూడా ఇదే వచ్చే మార్గం కాబట్టి ఆ వచ్చే భక్తులను కూడా రెగ్యులేట్ చేయడానికి, ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా, అలాగని వారి సేఫ్టీకి కాంప్రమైజ్ కాకుండా ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. ఇక్కడ స్వామివారి తెప్పోత్సవానికి సాయంత్రం పూట అవుతుంది కాబట్టి సఫిషియెంట్ ఇల్యూమినేషన్ ఉండాలని, పుష్కరిణిలో స్విమ్మర్స్ని, అలాగే ఆ పట్టుని తాలూకా స్ట్రెంగ్త్కి ఇవన్నిటికి కూడా అన్ని భద్రతా ఏర్పాట్లు ఈఓ గారు మరియు దేవస్థానం ట్రస్ట్ బోర్డు వారు అన్ని చక్కనైన ఏర్పాట్లు చేయడానికి వాళ్ళు అంగీకరించారు. గతంలో కూడా చేశారు. ఇప్పుడు కూడా అదే ఏర్పాట్లు చేసుకుని స్వామివారికి అత్యంత వైభవం అయినది, అత్యంత ఇష్టమైనది అయిన ఈ తెప్పోత్సవం స్వామివారికి ఇక్కడ జరిపించి రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికై R&D కీలకమని నేవల్ వైస్ అడ్మిరల్ జి శ్రీనివాసన్ అన్నారు. విశాఖ మాధవదారిలో ఓ హోటల్లో MSME సమావేశం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసన్ మీడియాతో మాట్లాడారు. ఉత్పత్తులు మరియు పరికరాలకు మేధో సంపత్తి హక్కులు సృష్టించడం కోసం పరిశోధన అభివృద్ధిలో పెట్టడం ఎంతో అవసరమని చెప్పారు. ఇప్పటిదాకా ప్రభుత్వం ప్రవేశపెట్టిన DRDOకు మాత్రమే బాధ్యత ఉందని అన్నారు. విస్తృత ప్రైవేటు భాగస్వామ్యం కోసం తెరవబడినందున ప్రభుత్వం తన స్వంత మేధో సంపత్తి హక్కులు సృష్టించడానికి మరియు ఆవిష్కరణలను ప్రోత్సహించడానికి కీలకమైన రంగాలు అనుసరించాల్సిన ఉత్తమ పద్ధతులు, భవిష్యత్తు సాంకేతికతలపైన సెషన్ చర్చిస్తుందని అన్నారు. వైస్ అడ్మిరల్ శ్రీనివాసన్ ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామిక రంగాల అధికారులు, నేవల్ ఇతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. The SIDM conclave this morning being organized here at Visakhapatnam is a very important and very encouraging initiative which is bringing together people from industry and from the Navy to exchange ideas and see how we can take forward the government's vision of a completely Atmanirbhar and Viksit Bharat by 2047.
The Navy is a important partner in this process and looks at integrating and combining and collaborating with Indian industry. To this end, the MSMEs play an extremely important role, and it is necessary for them to join up with the larger industrial complex of this country. Visakhapatnam and Andhra Pradesh are ideally suited considering their location and the proximity to the Navy. And the suggestion made by the Secretary of the Andhra Pradesh government, Commerce and Industry, Dr. Yuvraj, to set up a park, an MSME park in Vizag is a welcome idea, and I hope that SIDM and CII takes this forward. ఒకరి పేరు మీద ఉన్న ఇంటి పన్నును మరో వ్యక్తి పేరు మీద మార్పు చేయడానికి 7,000 రూపాయలు డిమాండ్ చేసిన పంచాయతీ సెక్రటరీని ఏసీబీ అధికారులు బలపన్ని పట్టుకున్నారు. అనకాపల్లి సమీపంలో ఉన్న గొలగాం గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తన పేరు మీద ఉన్న ఇంటి పన్నును వేరొకరి పేరు మీద మార్చమని పంచాయతీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. ఈ పేరు మార్పు చేయాలంటే తనకు 7,000 రూపాయలు ఇవ్వాలని పంచాయతీ సెక్రటరీ కసిరెడ్డి కన్నబాబు డిమాండ్ చేశారు. దీంతో బాధితుడు విశాఖలో ఉన్న ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. దీంతో ఏసీబీ డీఎస్పీ రమ్య తన సిబ్బందితో కన్నబాబు బాధితుడి నుంచి లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. పంచాయతీ సెక్రటరీ కన్నబాబును ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం గొలగాం పంచాయతీలో సెంట్రింగ్ పనులు రోజువారీ కూలీ చేసుకుంటున్న తోటాడ బాబ్జీ అనే వ్యక్తి దగ్గర గొలగాం గ్రామ సెక్రటరీ అయిన సెక్రటరీ గారు ఇంటి పన్ను మార్చుట కొరకు 10,000 రూపాయలు డిమాండ్ చేయగా ఆయన బాబ్జీ అనే వ్యక్తి నన్ను ఆశ్రయించగా నేను ఏసీబీ వారికి జతపరచడం జరిగింది. అందులో భాగంగా 7,000 రూపాయలకి వాళ్ళకి ఒప్పందం జరిగింది. 7,000 రూపాయలు ఈరోజు ఇస్తూ గ్రామ సెక్రటరీ గారు రెడ్ హ్యాండెడ్గా ఏసీబీ డిపార్ట్మెంట్ వారు పట్టుకున్నారు. విశాఖ ఉత్తర నియోజకవర్గం 53వ వార్డు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి పొలమర్శెట్టి శ్రీనివాసరావు జన్మదినాన్ని పురస్కరించుకొని టీడీపీ నాయకులు కార్యకర్తలు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తన నివాసంలో శుభాకాంక్షలు తెలిపి కేక్ కటింగ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మంత్రి ఉత్తర ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇచ్చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఎన్టీఆర్ బ్లడ్ బ్యాంక్ సౌజన్యంతో నిర్వహించిన రక్తదాన శిబిరంలో యువకులు అధిక సంఖ్యలో పాల్గొని రక్తదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తనపై ఎంతో అభిమానం చూపిన ప్రతి కార్యకర్తకి కృతజ్ఞతలు తెలుపుతూ ఎల్లవెల్లలా వారికి అందుబాటులో ఉంటానంటూ స్పష్టం చేశారు. తనకు ఫోన్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేసిన వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు నీర్కొండ దివాకర్, మాణిక్యాలరావు, జనసేన కుట్టా కార్తిక్ కార్యకర్తలు పాల్గొన్నారు. నా జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ క్యాంప్ ని గతంలో కూడా నా మిత్రులు, నా తమ్ముళ్ళు అందరూ కలిపి ఏర్పాటు చేసినటువంటి దీనికి నేను ఎప్పుడు సర్వదా కృతజ్ఞతగా ఉంటాను. ఎందుకంటే నాకు కుటుంబ సభ్యులే కాదు, రక్త సంబంధికులు వీళ్ళందరూ కూడా, అంటే రక్తం పంచి ఇచ్చేస్తున్న రక్త సంబంధికులైన నా కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాగే రానున్న రోజుల్లో ఇంకా మంచి చారిటీ చేయాలి, తర్వాత 10 మందికి ఉపయోగపడాలి జన్మ అనేటువంటిది. దీని మీద నాకు ఇంతమంది సహకారం ఉండడం నాకు పూర్వజన్మ సుకృతం. ఆ భగవంతుడి ఆశీస్సులు తప్ప నాకు ఈ ఇంత ప్రేమ అభిమానాలు చూపించిన నా సోదరులందరికీ, నా మిత్రులందరికీ, నా శ్రేయోభిలాషులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ దేశంలో ప్రజలు పరిశ్రమలు మనుగడ సాధించాలంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు అంగ అప్పలరాజు, ఏపీసీసీ అధికార ప్రతినిధి అంగ బానోజీ నరసింహవర్మ అన్నారు. పశ్చిమ నియోజకవర్గ పరిధి నక్కవానిపాలెంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఆయన మాట్లాడారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, రైల్వే జోన్ సాధించాలన్నా, విశాఖ స్టీల్ను ప్రభుత్వ రంగంలో కొనసాగించాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి అని అన్నారు. బీజేపీ ప్రభుత్వంలో ప్రధాని మోదీ తన అన్నదమ్ములకే అన్ని రంగాలను అప్పగించి దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ ఆరోపించారు. షర్మిల న్యాయకత్వంలో ఏపీలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తామంటూ తెలిపారు. సమావేశంలో మరియదాస్, దాకరపు నూకరాజు, ఎర్రయ్య తదితరులు పాల్గొన్నారు. షర్మిల గారు రావడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఒక కొత్త ఉత్సాహం వచ్చింది. అదే రకంగా
ఎక్కడెక్కడైతే పాత కాంగ్రెస్ క్యాడర్ అందరూ నిర్వీర్యంగా ఉండిపోయారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ జత చేసుకొని మేమంతా కలిసికట్టుగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీని విశాఖపట్నం వెస్ట్ నియోజకవర్గాన్ని నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ మేము ముందుకు తీసుకెళ్లాలన్న దానికోసం ఇవాళ కార్యక్రమం ముందుగా ఆర్గనైజ్ చేసుకోవడం జరిగింది. రానున్న రోజుల్లో మన రాష్ట్రంలో ఆల్రెడీ మనం 10 సంవత్సరాలుగా చూస్తూ ఉన్నాము. టీడీపీ ప్రభుత్వం కానీ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కానీ మన రాష్ట్రానికి జరిగిన అన్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ ఏదో ద్రోహం చేసింది, ఇలా చేసింది, అలా చేసింది అని అంటున్నారు తప్ప వాళ్ళందరూ ఆమోదంతోనే కాంగ్రెస్ పార్టీ లాస్ట్లో తెలంగాణ ఇవ్వడం జరిగింది. కానీ అందరూ చేసిన పని పోగా లాస్ట్గా ఏదో దీనికి అంతా కాంగ్రెసే బాధ్యత వహించాలన్నట్టు కాంగ్రెస్ని ఇప్పటికీ 10 సంవత్సరాలు జనాలందరూ కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా గెలిపించుకోవాల్సిన బాధ్యత కింద స్థాయి కార్యకర్త నుంచి పై స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల వరకు ప్రతి ఒక్క అధికారులకు గురుతరమైన బాధ్యత ఉంది. ఎందుకంటే ఒక్క విషయాన్ని ముందుగా మీకు తెలియజేస్తాను. స్వాతంత్రం రాకముందు మనం ఎంతటి పెద్దటి సంగ్రామం చేశామో ఫ్రెంచోళ్ళు, డచ్చోళ్ళు, పోర్చుగీసోళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఈ దేశాన్ని వ్యాపారం కోసం వచ్చి మొత్తం భారతదేశాన్ని దోచేసుకొని దేశంలో ఉండే సంపదను విదేశాలకి దోచుకుపోయిన తర్వాత స్వాతంత్రం 200 సంవత్సరాలు పోరాటం చేస్తే మనకి ఇచ్చింది చెత్త కుప్పలతో స్వాతంత్రం ఇచ్చాడు. అటువంటి స్వాతంత్రాన్ని కాంగ్రెస్ పరిపాలనలో 56 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి మాత్రమే ఇవాళ గ్రౌండ్ మీద కనబడుతుంది. మోడీ గారు వచ్చిన తర్వాత ఇవాళ కనబడి సర్జికల్ స్ట్రైక్స్, చైనా బూచి, పాకిస్తాన్ యుద్ధం ఈ చూపిస్తున్నాడు తప్పితే ఒక్క ఐఐటి కానీ, ఒక ఇంజనీరింగ్ కానీ, ఒక విద్యా సంస్థలు కానీ, ఒక ప్రాజెక్టులు కానీ ఎటువంటి అభివృద్ధి లేకుండా ఓన్లీ కార్పొరేట్ సంస్థలకే దోచిపెట్టే కార్యక్రమం కనబడుతుంది. మళ్ళీ కానీ మోడీ గెలిస్తే రేపు ఖచ్చితంగా మళ్ళీ ప్రైవేట్ సెక్టార్లోకి వెళ్ళిపోతుంది. ఆదాని అంబానీ కాకుండా మరో 10-12 కార్పొరేట్ సంస్థలు వాళ్ళతోనే కాకుండా వాళ్ళ అన్నదమ్ములు, ఈ మోడీ గారి అన్నదమ్ములు 13-14 మంది ఉన్నారు. వాళ్ళు ఇవాళ భారతదేశంలో హైయర్ అథారిటీస్ పొజిషన్లో ఉన్నారు. ఒకసారి ఎవరు ఈ విషయాన్ని ఎవరో ఇంతవరకు ఏ నాయకులు కూడా తేటతలం చేయట్లేదు. వాళ్ళ అన్నదమ్ముల తాలూకు వేల లక్షల తాలూకు షేర్స్ అన్ని కంపెనీల్లో ఉన్నాయి. రేపు మళ్ళీ మోడీ గాని వస్తే రేపు మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోకపోతే మరొక భయంకరమైన సంగ్రామం చేయవలసి ఉంటుందని తెలియజేస్తూ విశాఖ రూరల్ తహసీల్దార్ సన్నపల్ల రమణయ్య హత్య కేసులో నిందితుడు మురారి సుబ్రహ్మణ్యం గంగరావును విశాఖ పోలీసులు ఎట్టకేలకు పట్టుకున్నారు. హత్య చేసిన తర్వాత నిందితుడు 12 గంటల పాటు నగరంలోనే ఉండి ఆ తర్వాత వేరే రాష్ట్రాలకు పరారయ్యాడు. పోలీస్ కమిషనరేట్లో విశాఖ పోలీస్ కమిషనర్ డాక్టర్ రవిశంకర్ అయ్యన్నార్ మీడియాతో మాట్లాడారు. ఈ హత్య కేసుకు సంబంధించి పలు వివరాలను వెల్లడించారు. స్థిరాస్తి లావాదేవీలే ఈ హత్యకు దారితీశాయంటూ సిపి పేర్కొన్నారు. దిశా ఏసీపీ, ట్రాన్స్పోర్ట్స్ ఏసీపీలు ఈ కేసులో ప్రధాన నిందితుడు పూర్తి వివరాలు తెలుసుకుని పోలీస్ విచారణ మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు దోహదపడ్డారని చెప్పారు. విశాఖ పోలీసులకు దొరకకుండా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు వేరే రాష్ట్రాలకు తరలిపోయాడని చెప్పారు. అయినప్పటికీ పోలీసులు లోతుగా విచారణ జరపడంతో అతడి జాడ తెలుసుకోవడం జరిగిందని అన్నారు. నిందితుడు విశాఖ నుంచి విమానంలో బెంగళూరుకు వెళ్లాడని చెప్పారు. అక్కడి నుంచి చెంగల్పట్టు వెళ్లాడని, అలాగే చెంగల్పట్టు నుంచి బస్సు ద్వారా చెన్నై వెళ్తుంటే పోలీసులు అతన్ని పట్టుకున్నారని వెల్లడించారు. చెన్నైలో పట్టుకోవడం జరిగింది. ఆయన్ని ట్రాన్సిట్లో అక్కడ నుంచి మన విశాఖపట్నంకు తీసుకురావడం జరిగింది. మన ఎయిర్పోర్ట్లో మేము మాకు వచ్చిన సమాచారం అంటే ప్రాథమిక సమాచారం మేరకు ఆ రోజు అడగడం జరిగింది. ఎక్కడ మన ఎయిర్పోర్ట్లో కొన్ని ఆయన పేరు చాలా పెద్ద పేరు అంటే మురారి సుబ్రహ్మణ్యం గంగా రావు. సో ఎయిర్పోర్ట్లో ఏదైతే ఎంట్రీ ఉండిందో అది సరిగా పడకపోవటము, తర్వాత మా వాళ్ళు వెళ్ళి అడగటం సుబ్రహ్మణ్యం అని అడిగారు. దాని మీద వాళ్ళు అండర్స్టాండ్ చేసేసుకొని ఇటువంటి ప్యాసింజర్ ఎవరు ఎయిర్పోర్ట్లో ఆ రోజు ఆ ఫ్లైట్ చెన్నై ఫ్లైట్కు లేరు అని చెప్పడం జరిగింది. దానివల్ల ఈ మిస్కమ్యూనికేషన్ వల్ల ఇక్కడ స్లిప్ అయిపోయారు ఇక్కడ మొన్న. సో దాంట్లో భాగంగా ఈరోజు జాయింట్ సిపి గారు వెళ్ళి మొత్తం ఎంక్వైరీ చేశారు. ఫకీరప్ప గారు వెళ్ళి ఎంక్వైరీ చేశారు. దాంట్లో అదర్ ఎంక్వైరీలో ఎవరిదైతే ల్యాబ్స్ ఏదైతే ఉంటుందో అది మేము ఎంక్వైరీ చేసేసి వీ విల్ ఫిక్స్ అప్ రెస్పాన్సిబిలిటీ. సో ఈయన ఇక్కడ నుంచి మళ్ళీ బెంగళూరు వెళ్ళి బెంగళూరు ఫ్లైట్లో అక్కడ బెంగళూరు దిగిన తర్వాత అక్కడ ప్రత్యేకంగా
ఏరోస్టేస్ అడిగిందట, ఇట్లా ఈ మనిషి ఎవరైతే ఉన్నారో ఈయన బెంగళూరు వెళ్తున్నారు కాబట్టి ఇక్కడే కూర్చోండి అని చెప్పడం వల్ల ఈయనకు మళ్ళీ అనుమానం వచ్చేసి ఏం చేశారంటే బెంగళూరులోనే ఫ్లైట్ దిగిపోయారు. ఫ్లైట్ దిగేసి బయట అక్కడ నుంచి బస్ పట్టుకొని అక్కడ నుంచి హీ వెంట్ ఆల్ ద వే టు చెన్నై వెళ్ళి చెన్నైలో చెంగల్పట్టు దిగిపోయారు. చెంగల్పట్టులో లోకల్ ట్రైన్ పట్టుకొని అక్కడ నుంచి హీ వాజ్ చెంగల్పట్టు నుంచి చెన్నై వెళ్తా ఉంటే ఆయన్ని మా టీం ఏదైతే నేను చెప్పినాను కదా నిన్న 10 టీంలు డిస్పాచ్ చేసినాము, ఒక టీం బెంగళూరు, ఒక టీం చెన్నై. ఆ టీం ఆయన్ని టెక్నికల్ ఆధారాలు సహకరించి ఆయన్ని పట్టుకోవడం జరిగింది. అక్కడ నుంచి ఈరోజు ఇప్పుడు తీసుకొచ్చినాము ఇక్కడ. ఆయనని మంచి ఇంట్రాగేషన్ టీం ఒకటి ఏర్పాటు చేసినాం, ఎందుకంటే చాలా విషయాలు అంతా కూడా ఆయన దగ్గర నుంచి సహకరించాలి కాబట్టి. సీరియస్ ఆఫెన్స్ జరిగింది కాబట్టి మన డీసీపీ మణికంఠ గారి ఆధ్వర్యంలో ఇంట్రాగేషన్ అంతా కూడా చేస్తున్నాము. ఫకీరప్ప గారు జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ కూడా డైరెక్షన్స్ అన్ని ఇస్తున్నారు. వచ్చే ఆధారాలు అంతా కూడా సహకరించి ఆయన చెప్పింది దానికి తగిన ఆధారాలన్నీ కూడా సహకరించాలి. ఎందుకంటే ఆయన విషయం ఏమంటే కన్వేయన్స్ డీడ్ అంతా కూడా ఎగ్జిక్యూట్ చేయకుండా ఉన్నారు ఎంఆర్ఓ గారు. ఎందుకంటే ఎంఆర్ఓ గారు సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళేసి ఈ కన్వేయన్స్ డీడ్ అన్ని కూడా అక్కడ రిజిస్ట్రేషన్ చేయాలా. ఇది చాలా రోజుల నుంచి అక్కడ పెండింగ్ ఉండటము, ఈయన తిరగడం అంతా కూడా అదే విషయం ఇప్పుడు కొంతవరకు చెప్తున్నారు. బట్ దానికి తగిన ఆధారాలన్నీ కూడా ఎంఆర్ఓ ఆఫీస్లో తర్వాత సీనియర్ ఆఫీసర్స్ అందరి సమక్షంలో కూర్చోపెట్టి సహకరించిన తర్వాత మళ్ళీ మీ అందరికీ ఇతలా చేస్తాం. శ్రీ వరహాలక్ష్మి నరసింహస్వామి వారి గరుడ సేవ నేత్రపర్వకంగా సాగింది. ఆద్యత సేవల్లో భాగంగా ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని మండపంలో అధిష్టింపచేశారు. పాల్గొన్న భక్తుల గోత్రనామాలతో సంకల్పం చెప్పి పాంచరాత్ర గమశాస్త్ర విధానంలో కార్యక్రమానికి కమనీయంగా జరిపించారు. మంత్రపుష్పం, మంగళ శాసనాల తర్వాత భక్తులకు వేదాశీర్వచనాలు, శేష వస్త్రాలు, స్వామివారి ప్రసాదాలను వారికి అందజేశారు. జీవీఎంసీ 14 సీతమ్మధార తమిళ్ కళ్యాణ మండపంలో జీవీఎంసీ 14వ వార్డు కార్పొరేటర్ అనిల్ కుమార్ రాజు ఆధ్వర్యంలో వార్డుకు సంబంధించి పోలింగ్ బూత్ ఏజెంట్లతోని ముఖ్య నాయకులతో సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి నెట్ క్యాంప్ చైర్మన్ కేకే రాజు ముఖ్య అతిథిగా విచ్చేసి పలు సూచనలు ఇచ్చారు. అనంతరం పార్టీ శ్రేణులకు, సచివాలయ సిబ్బందికి, వాలంటీర్లకు పండుగ సందర్భంగా నూతన వస్త్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు, సచివాలయ కన్వీనర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం మనకు కల్పించిన ప్రాథమిక హక్కుల్లో ఓటు అనేది ప్రధానమైంది. ప్రతి ఒక్కరూ కూడా పార్టీలకు అతీతంగా ఏ పార్టీకి వేస్తారో ఓటు అనేది సెకండరీ. ప్రతి ఒక్కరు కూడా రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులు కానీ, కార్యకర్తలు కానీ, సచివాలయ సిబ్బంది అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాబట్టి అదే వాలంటీర్స్ కానీ ఓటు హక్కుని సక్రమంగా వినియోగించుకునే విధంగా, స్వేచ్ఛగా ఓటు హక్కుని వినియోగించుకునే విధంగా మనందరం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ కూడా సహకరించాల్సిన అవసరం ఉంది. ఎందుచేతంటే ఓటు ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది. ఆ ఓటు ద్వారా 5 సంవత్సరాల కాలం పాటు మన భవిష్యత్తు సంక్షేమం, రాష్ట్ర భవిష్యత్తు కానీ, రాష్ట్ర సంక్షేమం కానీ, రాష్ట్రంలో పేద వర్గాల వారి భవిష్యత్తు కానీ దాని మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు వినియోగించుకునే విధంగా ఓట్లు ఉన్నాయా లేదా అనేది వెరిఫై చేయాల్సిన బాధ్యత మనందరిపైన కూడా ఉంది. కాబట్టి సచివాలయ సిబ్బంది కానీ, బిఎల్ఓస్ కానీ, బిఎల్ఏలు కానీ, వాలంటీర్లు కానీ ప్రతి ఒక్కరు కూడా ఓటు ఉందా లేదా అనేది వెరిఫై చేసి ఎవరికైనా ఓటు లేకపోతే ఆ ఓటును మళ్ళీ కూడా మన ఇప్పుడు వరకు మార్చ్ ఎండ్ వరకు కూడా ఆల్మోస్ట్ ఏప్రిల్ 10th వరకు కూడా ఓటర్ నమోదు అనేది చేసుకునే అవకాశం ఉంటుంది. మార్చ్ ఎండ్ వరకు, మార్చ్ 21st, 22nd ఎన్నికల నోటిఫికేషన్ ప్రకారం నామినేషన్ డేట్కి 3 రోజుల ముందు వరకు విశాఖపట్నం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ, జీవీఎంసీ ఏకో వైజాగ్ ఆధ్వర్యంలో ఆహార భద్రత, పరిశుభ్రతపైన సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. నగరంలో ఓ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గాను జీవీఎంసీ కమిషనర్ సాయికాంత్ వర్మ విచ్చేసి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన గావించి ప్రారంభించారు. జోనల్ కమిషనర్లు, చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆఫ్ హెల్త్, వార్డు కార్యదర్శులు, శానిటరీస్ ఇన్స్పెక్టర్లతో పాటుగా 100 మంది వీధి వ్యాపారుల మరియు రీటైల్ ఫుడ్ అవుట్లెట్ యజమానులు మరియు మినీ లెవెల్ రెస్టారెంట్ యజమానులతో సహా జీవీఎంసీ అధికారులు పాల్గొన్నారు. ఆహార భద్రత మరియు పరిశుభ్రత యొక్క ప్రాముఖ్యత, ప్రజారోగ్యం మరియు భద్రతపైన చిక్కులు మరియు జీవీఎంసీ నిర్వహిస్తున్న ఏకో వైజాగ్ కార్యక్రమంలో భాగంగా వారికి కమిషనర్ వివరించారు. We are trying to capitalize exactly on that. So this Eco Vizag campaign that was started roughly about 7 to 8 months ago has taken its various turns, and we are trying to do a lot of activities at the same time.
all these things are something which cannot be achieved overnight. It's only through incremental changes, but rapid changes, we will definitely be able to achieve the set goal of becoming a global city. There are 5 different aspects that we've defined for under Eco Vizag, which is Eco Clean, Eco Green, Eco Blue, Eco Zero Plastic and Eco Zero Pollution. So, for example, if you see, we are making incremental changes in improving the quality of the sanitation in the city. As you can see today, we have brought in mechanization and we have been running it quite successfully across our beaches, not just in 1 or 2 beaches, but across 6 prominent beaches. It's a first step that we have taken, and it is, most of you might have already seen it on social media that, during the recent cricket match, the England cricketers were also quite appreciative of the cleanliness in our beaches, especially the Ramakrishna Mission. Sorry? It's come out in the media like yes, exactly. So these are some of the few steps that we are taking in. And as you know that street vendors and food quality and hygiene becomes a very, very important aspect in making sure, in pursuing the goal of keeping the people hale and healthy in the city. I mean, as a city, any particular city, as it goes through rapid urbanization, which Visakhapatnam is going through at this point of time, people would like to go out, they'd like to get entertained, there are a lot of, sporting facilities, parks, and also a lot of places where people can go and have good food in the city. And as a civic administration, it is our responsibility to make sure that all the qualities, all the facilities that we are developing are delivered at superior quality so that we promote public health at large in the city. Now, in that context, we have been planning quite a few things as far as the food safety aspect is concerned. GVMC directly, we don't take care of the food safety standards, but definitely anything which involves citizens' health, public health, or city people's health is a matter of concern for the corporation. And in that particular context, we've been trying to formulate certain things. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఈ నెల 9న సింహాచలేశుని తెప్ప తిరునాలు ఏర్పాట్లు పరిశీలించిన అధికారులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు. స్థిరాస్తి లావాదేవీలో వివాదం వల్లే తహసీల్దార్ హత్య, స్మార్ట్ టెక్నాలజీతో నిందితుడిని గుర్తింపు, వివరాలను వెల్లడించిన నగర సిపి. రక్షణ రంగంలో స్వావలంబన సాధించడానికి R&D కీలకం. MSME సమావేశంలో నేవల్ వైస్ అడ్మిరల్ శ్రీ శ్రీనివాసన్ వెల్లడి. ఏసీపీ వలలో గ్రామ పంచాయతీ కార్యదర్శి 7,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్న అధికారులు. ఇవే బులెటిన్ అప్డేట్స్. మరిన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.